ఆ వచ్చిన శివుడు రుద్రుడై యమధర్మరాజుని సంహరించాడు. పిమ్మట మార్కండేయుని వంక ప్రసన్నుడై చూశాడు. ఎంత నమ్మకంతో చేశావురా నా పూజ! ఎంతో ధైర్యంతో చేశావు. నీకు ఎంత విశ్వాసం! నీ ప్రాణం పోతుందని తెలిసినా వాడుండగా నేను చావను అని అన్నావు. ఏమి నమ్మకమురా నీకు నా మీద అని మార్కండేయుడిని మార్కండేయుడి మీదకి వంగాడు. ఆయన వంగుతుంటే గంటలన్నీ గణగణ మోగుతుంటే, ఒంటికి రాసుకున్న విభూతి మార్కండేయుడి మీద పడుతుంటే, జటలలో ఉన్న గంగచుక్కలు పిల్లవాడి మీద పడుతుంటే, చందమామ కాంతి చల్లగా ప్రసరిస్తుంటే, ఆ పిల్లవాడికి మనం తగలిగినా శివుడు ఏమంటాడోనని పాములు కూడా వెనక్కి తగ్గి వెళ్ళిపోతుంటే, పార్వతీదేవి మీద తప్ప పడని తన 2 చేతులతో మునులకు అభయమిచ్చే చేతితో, జ్ఞానమును ప్రసాదించే చేయి, సనకసనందనాది మునీశ్వరులకు చిన్ముద్ర పట్టి జ్ఞానమిచ్చిన చెయ్యి, అటువంటి చేతులతో పిల్లవాడి భుజములు పట్టుకుని పైకెత్తి దగ్గరగా తీసుకుని వంగి వాడి ముఖములోకి చూసి, నాన్నా నీకు ఎంత భక్తిరా, ఎంత పొనికరా నీకు, ఒక్క వరం కోరుకో, నువ్వు కోరుకోకపోతే నా మనస్సు ఒప్పదు, కాబట్టి ఏదైనా అడుగు అన్నాడు. ఇటువంటి భాగ్యమును 16 సంవత్సరముల పిల్లవాడైన మార్కండేయుడు పొందాడు. శివుడు ఇలా 2 చేతులతో పట్టుకొని ఉంటే పార్వతీదేవి, మా ఆయనను ఎంత నమ్మకంగా స్తోత్రం చేశావురా నాయనా! మా ఆయన మీద ఎంత నమ్మకంరా నీకు అని అమ్మవారు మార్కండేయుని దగ్గరకు తీసుకున్నారు. అప్పుడు మార్కండేయునికి ఆ చల్లని తల్లి ముఖం కనపడుతుంటే, బొట్టు కనపడుతుంటే, అమ్మవారి ముక్కు ముత్యం కనపడుతూ ఉంటే, అమ్మవారిని అయ్యవారిని చూసి మార్కండేయుడు పొంగిపోయాడు. వాళ్ళు తనను పట్టుకోగా తన 2 చేతులతో వాళ్ళ చేతుల మధ్యనే నమస్కారం పెట్టాడు. పిమ్మట మార్కండేయుడు, ఈశ్వర నన్ను ఇంత గౌరవించారే, ఇంత నన్ను పెద్దవాడిని చేశారే, నా మీద ఇంత కారుణ్యం చూపించారే, నేను ఏ కోరిక కోరను, ఒక్క కోరిక కోరుతాను. పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు. ఆయనను బ్రతికించండి అన్నాడు. అప్పుడు శంకరుడు ఒక్కసారి ప్రసన్నుడై చూశాడు. ప్రాణాలు పోయిన యమధర్మరాజు మళ్ళీ లేచాడు. లేచి గబాలున 2 చేతులెత్తి నమస్కరించి ఒక మంచి ప్రశ్న వేశాడు. ఇది లోకమునకు చాలా పనికి వచ్చే ప్రశ్న. యమధర్మరాజుని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆయన మహానుభావుడు, ధర్మమూర్తి. ఆయనంత ధర్మతత్పరత ఉన్నవాడు లోకంలో ఉండడు. యమధర్మరాజు శివునితో, స్వామి, నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి 16 సంవత్సరముల ఆయుర్దాయం మాత్రమే ఉంటుందని చెప్పావు. అప్పుడు దాన్ని నేను విన్నాను. ఈ పిల్లవాడు సృష్టిలో నుండి వస్తున్నవాడు కాదు, నీ వరంతో వస్తున్నవాడు. అందుకని వీనిని ఈశ్వరుడు ఎన్నాళ్ళు ఉంచబోతున్నాడా అని తెలుసుకొందుకు విన్నాను. 16 అని నాకు వినపడింది. కాబట్టి 16 ఏళ్లైనాక వచ్చాను. ఏమిటి నా తప్పు? నేను చేసిన దోషం ఏమిటి? ఎందుకు అలా త్రిశూలం పెట్టి నన్ను చంపేశావు? ఎందుకు అలా ఎడమ పాదముతో నన్ను తన్నేశావు? తండ్రి, నేనేదైనా దోషం చేశానా? దయచేసి చెప్పవలసినది అన్నాడు. అది ఎంత నిజాయితీతో కూడిన ప్రశ్నండి. అలా అడిగితే శివుడు ఒక మందహాసం చేసి, నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. మృకండు గొప్ప సంకల్ప బలం ఉన్న గొప్ప హృదయశుద్ధి ఉన్నవాడు. కాబట్టే మృకండు మహర్షికి నేను ఇచ్చిన వరం వేరు. ఎప్పుడూ 16 ఏళ్ల వయసు ఉండే పిల్లవాడిని నేను వాడికి ఇచ్చాను. నువ్వు 16 ఏళ్లే అని అర్థం చేసుకున్నావు. అలా అర్థం చేసుకుని వచ్చావు. వాడు పూనికతో కూర్చున్నాడు. పోనీ అప్పుడైనా ఓ నమస్కారం చేసి కనుక్కునే ప్రయత్నం చేశావా? అందుకని ఇలా జరిగింది. ఏమీ బెంగలేదు వెళ్ళు అన్నాడు. స్వామి, మీ హృదయం నాకు అర్థమైంది అని యమధర్మరాజు గారు వెళ్ళిపోయారు. మార్కండేయుడిని చూసి పార్వతీదేవి పొంగిపోయింది. ఆవిడ, ఏమి చంద్రశేఖర అష్టకం చేశాడండి ఈ పిల్లవాడు, వీడికి మంచి వరములను ఇవ్వవలసినది అని భర్తకు చెప్పింది. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఈ లోకములు అన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్ర సాయి తన బొటనవేలిని నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్రి ఆకు మీద పడుకుంటాడో, అప్పటి వరకు చిరంజీవివై ఉండేటట్లు మార్కండేయ ఆయుష్ అనే కొత్త ఆయుష్ను సృష్టించి నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అందుకే మన వాళ్ళు పూర్వం పిల్లలకు నీళ్లు పోసే ఆడవాళ్ళు పిల్లలను తొడల మీద పడుకోబెట్టుకుని, నాన్న నీకు మార్కండేయ ఆయుష్రా అనేవారు. అలా రోజు అంటూ నీళ్లు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమవుతుంది అని వారి ఉద్దేశం. పార్వతీదేవి పొంగిపోయినట్టి స్తవం ఆ చంద్రశేఖర అష్టకం. అందుకని
ఆయన అన్నాడు, ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండని వాళ్ళు ఈ చంద్రశేఖర అష్టకమును నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను పరిహరిస్తాను. చంద్రశేఖర అష్టకమును పఠించిన వారిని నేను రక్షించి తీరుతాను అన్నాడు. కాబట్టి చంద్రశేఖర అష్టకం అంత గొప్పది. ఇంకా శంకరుడు ఇలా అన్నాడు, ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టకమును నమ్ముకుని ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళు ఇళ్లలోంచి అకారణంగా సమయము కాకుండా అపమృత్యు దోషము వలన బయటకి శరీరములు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళ వంశములను కాపాడుతాను. ఇది చదివిన వారికి, దీనిని వినిన వారికి అపారమైన కీర్తిని, తేజస్సుని, ఆయుర్దాయమును నేను కృప చేస్తున్నాను. చంద్రశేఖర అని పిలువబడిన అష్టకం కనుక ఈ మకుటంతోటే ఎక్కడ చదువుతున్నారో అక్కడ అంతా శుభం జరుగుతుంది. ఇదంతా చదివేసిన తర్వాత అష్టకానికి చిట్ట చివరలో ఒక మాట చెప్తాడు. మృత్యుభీతి మృకండు సూనుకృతస్తవం శివ సన్నిధౌ ఎత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్. పూర్ణమాయుమరోగతా అఖిలార్థసంపదమాదరం పూర్ణమాయురరోగతామఖిలార్థసంపదమాదరం పూర్ణమాయురరోగతామఖిలార్థసంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః. ఎవరు నమ్మకంతో రోజు శివుని సన్నిధానమునందు మృత్యుభీతితో మృకండు సూనుడైన మార్కండేయ మహర్షి చేసిన ఈ అష్టకమును పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యుభయం ఉండదు. ఆపదలు రాకుండా పూర్ణమైన ఆయుర్దాయమును వాళ్ళు పొందుతారు. దానితో పాటుగా వారికి అఖిలమైన అర్థములు, యశస్సు, సంపత్తి అన్నీ చేకూరుతాయి. వీరి ప్రయత్నం లేకుండా చిట్ట చివరి రోజున చంద్రశేఖర అష్టకమును చదివిన ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని నామం జ్ఞాపకం వచ్చి చంద్రశేఖర అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షం ఇవ్వబడి ఆయనలోనే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితమును ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు చదువుతున్నారో వింటున్నారో వారికి పరిపూర్ణమైన శివకటాక్షం కలుగుతుందని శివపురాణాంతర్గతమైన వాక్కు. శివాయ నమః.